ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను దొంగతనం చేసింది అనడానికి సాక్ష్యం లేకుండా తన మీద కొరడ పడితే నేను క్షమించను. ఏం చేస్తావ్? ఎంతైనా నువ్వు కూడా ఈ తల్లి కూతురువేగా. అందుకే అది చేసిన తప్పుని కప్పిపుచ్చి కాపాడుకోవాలని చూస్తున్నావు. ఎక్కువగా మాట్లాడావనుకో నిన్ను కూడా మీ అమ్మతో పాటు కట్టేయాల్సి ఉంటుంది. ఇది ఊరా వల్లకాడా? ఏ సాక్ష్యం చూపించకుండానే నేరం మోపి శిక్షలు వేస్తారా? నిజంగా మా అమ్మ తప్పు చేసింది అని మీరు నమ్మితే పోలీసులను పిలవండి, వాళ్ళు విచారిస్తారు. అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటాను అంటే మాత్రం నేను ఊరుకోను. సరే, మీ అమ్మ నిర్దోషని అనుకుందాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మీ అమ్మ ఏ దొంగతనం చెయ్యలేదని, మీ అమ్మ అసలు దొంగే కాదని చెప్పు. ఇప్పుడే మీ అమ్మని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. జానకమ్మ గారు చెప్పింది విన్నావుగా? ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నిజం చెప్పు. ఇప్పుడే వదిలేస్తాం మీ అమ్మని. ఒట్టు పెట్టి నేను దొంగని కాదని ఒక్క మాట చెప్పు, నన్ను వదిలేస్తారు మైథిలి. ఈ డేటా అంతా ఈ ఫోన్లో కాపీ చేసివ్వండి. ఓకే సార్. చూసావుగా, నువ్వు దొంగవి కాదని నీ కూతురే చెప్పలేకపోయింది. ఇంకా చూస్తారేంటమ్మా? 4 వాయిస్తే గాని కొట్టేసిన తాలిబొట్టు బయటకు తీయదు. వాయించండి. స్టాప్ ఇట్. జరిగిందంతా మాకు తెలిసింది. ఆమె తప్పు చేసిందనుకుంటే మాకు అప్పగించాలి గాని ఇలా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? అది కాదు ఇన్స్పెక్టర్ గారు. సారీ మేడం, మీ గురించి సొసైటీలో మీకున్న పేరు ప్రతిష్టల గురించి తెలుసు కాబట్టే మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నందుకు మీ మీద కూడా యాక్షన్ తీసుకునేవాడిని. కానిస్టేబుల్స్, ఈవిడ్ని విడిపించండి. ఛ, అసలు ఈ పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? కానిస్టేబుల్స్, ఆవిడని తీసుకుపోదండి. ఎస్ఐ గారు, నిజంగా మా అమ్మ ఏ తప్పు చేయలేదండి. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. దయచేసి ఒక్కసారి గుళ్ళో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. సారీ అమ్మా, మీరేం చెప్పాలనుకున్నా కోర్టుకొచ్చి చెప్పుకోండి. సార్ ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్, ఆమెను జీప్ ఎక్కించండి. సార్ ప్లీజ్. సార్ 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 ఏంటి? సార్ ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. సారీ అమ్మా, మీ అమ్మ దొంగతనం చేయలేదు. మొత్తానికి సాధించావరా, లేదంటే పాపం ఏ తప్పు చేయనావికి శిక్ష పడుండేది. అమ్మ వాళ్ళు ఆవిడని అపార్థం చేసుకున్నారా? మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్తే అందరి ముందు మన వాళ్ళని మనమే చులకన చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఇలా వెనక నుంచి నడిపించాల్సి వచ్చింది. మీరే విన్నారుగా,
మా అమ్మ ఏ తప్పు చేయలేదంట. ఇప్పుడేమంటారు? ఎస్ఐ గారు, మీరు చెప్పేది నిజమా? జరిగిన దొంగతనానికి ఈమెకి ఎలాంటి సంబంధం లేదా? లేదు మేడం, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూడండి. అసలు దొంగ ఎవరంటే కానిస్టేబుల్స్ పట్టుకోండి. చెప్పు, నిన్నే అడిగేది. చెప్పమంటుండే చెప్పమ్మా, ఎక్కడ పెట్టావు? చెప్తాను చెప్తాను చెప్తాను. పంతులు గారు, సారీ మేడం. ఇప్పుడేమంటారండి? ఏ పాపం ఎరుగని మా అమ్మని నేరస్తురాల్ని చేశారు. చెయ్యని తప్పుకి తన మీద నిందలు వేశారు. ఊరి జనాలందరి ముందు అవమానించారు. మర్యాదగా మా అమ్మకి క్షమాపణ చెప్పండి. సారీనా? నేను క్షమాపణ చెప్పడం కాదు, నా కాలి పట్టీలు దొంగతనం చేసినందుకు మీ కుటుంబం మొత్తం వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మీరు చేసిన రచ్చ రంబోలాకి తగిన గుణపాఠం తొందరలోనే చెప్తాను. అసలు దొంగ ఎవరో తెలిసింది కదా. మైథిలి, వెళ్దాం పద. అమ్మా, స్వామివారి కళ్యాణం అసంపూర్ణంగా ఆపడం క్షేమదాయకం కాదు. కళ్యాణం పూర్తి చేసి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. అందరూ పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.